ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము సంఖ్యాకాండం 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుండి 35వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిశ్చయముగా ఈ దినాలలో దేవుడు తనదైన శైలిలో గొప్ప కార్యములు ఆయన మీకు జరిగించబోతున్నారు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళండి. విశ్వాస జీవితంలో ఆగిపోవడం అనేది ఎంత మాత్రం మనలో జరగకూడదు. ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే మనం దేవునికి మెల్లమెల్లగా దూరమైపోతున్నామని అర్థం. ఒక చంటి బిడ్డ తల్లికి దూరమైతే, చెట్టు నాట్యం నీరు పొయ్యకపోతే, ఒక పశువును కొనుక్కున్నాం దానికి మేత వేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక రోగికి డాక్టరు అందనంత దూరంలో ఉంటే ఆ రోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని బిడ్డ, అలాగే దేవునికి మనము దూరమవుతున్న కొద్దీ ఒక విధమైన చీకటి, అంధకారం, శోధన, భయం, ఆందోళన, చింత, తెలియనటువంటి ఒక వేదన మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునినే మీ గురిగా పెట్టుకొని నడవండి. మీ జీవిత కేంద్రంలో మీ హృదయం యొక్క సింహాసనం మీద యేసు ప్రభు వారిని ఆసీనుని చేయండి. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నీకు క్షేమం, సమాధానం, సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములోని చివరి మాటను గమనించినట్లయితే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అవును దేవుని బిడ్డ, నీవు దేవునిని ఎరిగి ఉన్నావా? దేవుడు నీకు తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవిత అనుభవములో దేవుడు ఎలా ఉంటాడో, ఆయన స్వభావ లక్షణాలు ఏమిటో, ఆయన పలాని పరిస్థితులలో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో నీవు ఎరిగి ఉంటే, దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని ఉంటే, దేవుడు తన వాక్యము ద్వారా ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీవు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తావు అని ఆయన మీకు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భారతీయ భాషలలో బైబిల్ని తర్జుమా చేసినటువంటి విలియం కేరీ అనే దైవజనుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన గొప్ప సాహసవంతుడు, బహుభాషా కోవిదుడు, ప్రజ్ఞావంతుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, నిరాడంబర జీవి, వినయశీలుడు, త్యాగమూర్తి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగినటువంటి విశ్వాస యోధుడు, ధన్యజీవి. విలియం కేరీ యొక్క నినాదం, విలియం కేరీ యొక్క స్లోగన్ ఏంటో తెలుసా? దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టుము, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టుము. ఇది ఆయన నినాదం. ప్రియ దేవుని బిడ్డలారా, కనీసం హై స్కూల్ చదువులకు కూడా వెళ్ళనటువంటి ఈ విలియం కేరీ, చెప్పులు కుట్టుకునే ఈ విలియం కేరీ భారతీయ భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి
ఈనాడు భారతదేశాన్ని ఆధ్యాత్మిక వెలుగుతో నింపివేశాడంటే దేవుని యొక్క కృపది. దేవుడు ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యం అది. ఈరోజు నిన్ను కూడా దేవుడు గొప్ప కార్యముల కొరకు పిలుస్తున్నాడు. ఆయన కొరకు గొప్ప కార్యాలను తలపెట్టాలని ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నా వల్ల ఏమవుతుంది? నేను ఏం చేయగలను? నేను ఎవరికి పనికిరాను కదా, నన్ను ఎవరు లెక్క చేయరు కదా, నేను ఒక బలహీనురాల్ని, నేను ఒక బలహీనుణ్ణి, నన్నెవరు చూస్తారులే, నన్నెవరు పట్టించుకుంటారులే, నా ఇంట్లోనే నన్ను ఎవరు లెక్క చేయరు, ఇక సమాజంలో నన్ను లెక్క చేసేది ఎవరు అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలిచినప్పుడు, దేవుడే నీ శ్వాసగా మారినప్పుడు, దేవుని కొరకు గొప్ప కార్యముల కొరకు నువ్వు ఆశించినప్పుడు, ఆ దేవుడు అనగా నీవు నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను మరొక విలియం కేరీగా మారుస్తాడు. నిన్నొక మదర్ తెరిసగా మారుస్తాడు. నిన్నొక ఎస్తేరుగా మారుస్తాడు. నిన్నొక దెబోరాగా మారుస్తాడు. నిన్నొక పౌలుగా మారుస్తాడు. ఒక స్టెఫెన్గా మారుస్తాడు. ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను నీవు ఆయత్తపరుచుకో. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. కృప వెంబడి కృప నువ్వు పొందుకొని దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడం పరిశుద్ధాత్ముడు నీలో జరిగిస్తాడు. దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా తండ్రి, అవును నాయన, ఒక విలియం కేరీని, ఒక మదర్ తెరిసాని ప్రభు మీరు ఎలా లేవనెత్తి వారు అల్పస్థితిలో, వారిని ఎవరు కూడా పట్టించుకోనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు వారిని ఈ ప్రపంచం గుర్తించేలాగా మీరు ఏ విధంగా నడిపించారో నీ యందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని కూడా అలాగే నడిపించగలరని విశ్వాసంతో ప్రభువా నిరీక్షణ కలిగి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రియులను దీవించి బలపరచండి. ఒక శుభ నిరీక్షణ మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.